అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపాశక్తి సంపూర్ణుడుగా జన్మించున్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఆ వాక్యమే మన ఆదరించి బలపరిచి జీవింపచేసే ఆ వాక్యమే మనకు రక్షణ కలగ చేసింది. ఆ వాక్యమే. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యత చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము, ఎలాగు తప్పించుకొందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట వలన ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను చేత అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడుతున్నది. ఇంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ చెప్పండి. మనము ఎంత బలహీనులమైనా, ఎన్నిసార్లు ప్రభు సన్నిధిలో మాట ఇచ్చి తప్పుకున్నా, అలాగుని మన కొరకు తన రక్షణ మన కొరకు సిద్ధముగా ఉన్నది, మన కాపాడుటకు. కనుక మనము ఎలాంటి వారమైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామని మాట ఇచ్చి తప్పినా, అలాగే దేవుని సన్నిధిలో ఆయనతో ఉంటాను అని మనము నిబంధన చేసి తప్పిపోయినా, దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇంత గొప్ప రక్షణ ఇప్పుడు మన కొరకు సిద్ధముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎన్నడూ విడవని ప్రేమ, మరలా నీ ఎడల సూచక క్రియలు మహత్తర కార్యములతో పరిశుద్ధాత్మ శక్తి చేత మరలా నిన్ను నూతన పరుస్తానికి ఇంత గొప్ప రక్షణ మన ఎదుట ఉండగా మనము ఎలాగూ ఏమన్నారు చెప్పండి? తప్పిపోతాం. దేవుని స్తోత్రము. తప్పిపోతామా చెప్పండి? ఈ రక్షణలో నుండి తప్పిపోయి ఎక్కడికి వెళ్తాం? ఉంటే దేవుని సన్నిధిలో ఉండాలి, లేదా లోకములో ఉండాలి. లోకం ఎవరు చెప్పండి? సాతాను. కనుక లోకములో సాతాను అనుచరులుగా వాడబడతామా? సాతాను ఏం చేస్తాడు చెప్పండి? ఏ ఆటంకము లేకుండా మీరు అన్నీ చేయొచ్చు, ఎందుకంటే మీకున్న ఆయుష్కాలములో అన్నీ అనుభవించండి అని మనలను శాపానికి, శోధనలకు, సమస్యలకు గురి చేసిన సాతాను యొద్దకు మరలా తిరిగి వెళతామా చెప్పండి? ఎంత గొప్ప నిర్లక్ష్యత మనము చేసి ఎక్కడికి వెళ్ళగలం? దేవుని స్తోత్రము. హల్లెలూయా. చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. యెషయా ఇలాగు చెప్పుచున్నాడు. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు. యెషయాలో నుండి నేను చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచెదరు. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు. యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును. లెగిసేవాడు వచ్చుచున్నాడు. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తున్నాడు చెప్పండి? దేవుని వాగ్దానం. యెషయాలో నుండి వేరు మరలా ఏం చేస్తుంది చెప్పండి? చిగురింప చేస్తుంది. మరలా ఏరులో నుండి చిగురు మరలా ఏం చేస్తుంది చెప్పండి? చిగురుస్తుంది. మరలా చెట్టుగా అవుతుంది. ఏరుగా ఉండిపోయింది కనుక అది భూమిలో ఉండిపోయింది కనుక భూమిలో నుండి ఇక దానికి సారము లేక
ఏమవుతుంది చెప్పండి? ఇక దాని మీద ఆశీర్వాదము లేకుండా అది ఏరుగానే ఉండిపోయింది. మరలా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు దానిని మరలా చిగురింప చేస్తున్నాడు. ఇక దాని యందు సమస్త భూజనులందరూ కూడా, అన్ని జనులందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? సంతోషిస్తారు, నిరీక్షణ కలిగి ఉంటారు. చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. చెప్పండి. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, చదవండి. రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును. రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. కార్యములను జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును. అతని దినములలో యూదా తిరిగి మరలా రక్షణ పొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పండి. దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెహోవా ఇలా ఆజ్ఞిస్తున్నాడు, రాబోయే దినములలో నేను దావీదునకు నీతి చిగురును నేను పుట్టించేదను, మరలా పుట్టిస్తాను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనును, కార్యములు జరిగించును. భూమి మీద నీతి న్యాయములను ఆయన జరిగిస్తాడు. ఇది వాగ్దానం. దేవుడు అన్యజనులను కూడా విడవకుండా, ఆయన ప్రజలు కూడా ఆయనను మర్చిపోయిన వారు 400 సంవత్సరాలు విననల్లని ప్రజలను దేవుడు తన ఇష్టానికి విడిచిపెడితే ఏమయ్యారు చెప్పండి? పరిపాలన చేయవలసిన వారు. దేవుని రాజ్య పరిపాలనలో భూమి మీద దేవుడు అధికారము ఇచ్చిన రాజ్యాన్ని పరిపాలన చేయవలసిన వారు బానిసలుగా మారిపోయారంట. బానిసలైపోయారు. ఎక్కడ బానిసలయ్యారు చెప్పండి? దేవుని సన్నిధిలో వారు రాకుండా, దేవునికి దూరమై వారి బ్రతుకులను శాపాలకు దోషాలకు మార్చుకుని లాస్ట్కి ఏమయ్యారు చెప్పండి? ఆదరణ లేని స్థితిలో మారిపోయారు. కనుక వారిని రక్షించుటకు ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? మరలా వాగ్దానము చేసి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? దావీదునకు ఆయన నీతి చిగురుగా పుట్టించెను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. ఆయన అతను వివేకము కలిగిన రాజు భూమి మీద. ఎందుకంటే అనేక మంది రాజులు పరిపాలన చేశారు, ప్రజలను బానిసలుగా వాడుకున్నారు. కనుక ప్రజలకు న్యాయము చేయలేకపోయారు. వారికి నీతి న్యాయములు కలిగిన పరిపాలన వారు అందించలేకపోయారు. ప్రజలందరికీ బాధలు, శ్రమలు, దుఃఖముతో ఏమవుతున్నారు చెప్పండి? కృంగిపోతున్నారు. అలాంటి దినాలలో దేవుడు వాగ్దానము చేసినట్లుగా యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ చిగురు మరలా ఏమంటున్నారు చెప్పండి? అతని భుజముల మీద చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నిర్మించెను న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచును అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును దేవుడు ఆసక్తి కలిగి ఈ కార్యమును ఆయన నెరవేర్చుచున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమన్నారు చెప్పండి? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమున్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీచుడగు తండ్రి, సమాధానకర్త అయిన ఆయనకు పేరు పెట్టబడును. ఆయన మీద ఏ భారం ఉంది చెప్పండి? రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, ఆయన నీతి న్యాయములను స్థాపించే దేవుడు. భూమి మీద ఇక మితి లేకుండా ఆయన పరిపాలన చేయడానికి ఆయన సింహాసనము ఏం చేస్తున్నాడు చెప్పండి? స్థిరపరచనయ్యే ఉన్నాడు. ఏ రాజైనా సరే తన ప్రజలకు న్యాయం చేయలేని రాజు తన పక్షాన తన ప్రజలకు న్యాయం చేయడానికి, తన రాజ్యాన్ని స్థిరపరచడానికి, భూమి మీద నీతి న్యాయములతో, మరి ఈ లోకములో నీతి న్యాయములను ఎరగని ప్రజలు పరిపాలిస్తున్న దినాలలో దేవుడు భూమి మీద నీతి న్యాయాలు ఉన్నాయి, వాటికి జీవమున్నది, వాటికి దేవుడు ఉన్నాడు, వాటిని నడిపించే రారాజు మీ మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలడే అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? లేఖనములు నెరవేర్చినట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? దావీదునకు ఏమన్నా చెప్పండి? నీతి చిగురు పుట్టిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. దేవుడు వాగ్దానం చేశాడు దావీదుతో, దావీదు నేను నీ కుటుంబమని నేను ఆశీర్వదిస్తున్నా, నీ యొక్క కుటుంబములో ఒకడు నిత్యము రాజ్య పరిపాలన ఎప్పుడు చేస్తాడు. అది సత్యమైనది, నీతి న్యాయములు కలిగిన పరిపాలన. ఆ రాజ్యానికి అంతం అనేది ఉండదు. దేవునికి స్తోత్రము. అలాంటి ఒక రాజ్యాన్ని ప్రభు స్థాపించడానికి ఈ భూమి మీదకి ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? వాగ్దానము చేసి దానిని నెరవేర్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సమస్త భూజనులు అందరినీ కూడా ఆయన ఏలే దేవుడు కనుక సకల దావీదు సింహాసనము రాజ్యమును నియమించును, న్యాయము నీతియు రాజ్యము స్థిరపరచబడును. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి ఈ కార్యములు ఆయన ఎన్ని శ్రమలైనా పడి, ఎంత శోధనైనా భరించి ఈ పరిపాలన ఆయన ఆసక్తి కలిగి నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఆయన నెరవేరుస్తానికి ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, అవమానాలు. అలాగనే ఈ భూమి మీద ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యాన్ని తెలియపరచాలి అంటే ప్రాణము కూడా నేను పెట్టి నా గొర్రెలను నా బిడ్డలను కాపాడతా. దేవునికి స్తోత్రము అని వాగ్దానం చేశాడు. కనుకనే చూడండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకు కొనిపోబడెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న మగ శిశువును ఆమె కన్నది. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలలో ఆయన కుమార్తెలు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలు ఆయన కుమార్తెలు.
ఆయన విశ్వాసం ఉంచిన వారు, ఇశ్రాయేలీలను రక్షించేవాడు. ఆయన ఇశ్రాయేలీలలో నుండే జన్మించి ఇనప దండముతో ఈ రాజ్య పరిపాలన చేయనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దానికి మితము లేకుండా ఆ రాజ్యము పరిపాలన శాశ్వతమైనది. నీతి న్యాయములు దాని యందున్నాయి. ఆ రాజ్యానికి అంతము లేనే లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి ఒక దేవుడు ఈ లోకములో గొప్ప రాజుగా ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చాడు. కనుకనే చూడండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. తన ప్రజలను ఆయన ఎలా చూస్తున్నారు చూడండి. అక్కడ చూడండి. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను వారు హత్తుకొని నాకు వారు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేసేదను. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును. యెరూషలేమును ఆయన ఇంకను కోరుకొనును. సకల జనులారా యెహోవా తన పరిశుద్ధ ఆలయమును విడిచి విడిచి వచ్చుచున్నాడు. ఆయన నివాసమును కూడా విడిచి మన యొద్దకు ఆయన వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులయుండుడి. మీరు మౌనముగా ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ స్థలమును విడిచి ఆనాటి దినములలో దేవుడు లేఖనాలు నెరవేరుస్తానికి, తన ప్రజలను కాపాడడానికి, తన ప్రజలందరూ కూడా బానిసలై, ఎవరికి బానిసలయ్యారు చెప్పండి? ఈ లోక అధికారికి సాతాను సొత్తులుగా మారిపోయిన ప్రజలందరికీ కూడా ఆయన తిరిగి మరలా వారందరినీ కూడా తన యొద్దకు చేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆ దినమున అన్యజనులు అందరూ అనేకులు యెహోవాను వారు హత్తుకొని ఆయనతో ఏమన్నారు చెప్పండి? ఆయన చెప్పండి, హత్తుకొని నాకు వారందరూ జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేసేదను. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని, యెహోవా నా తండ్రి మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నా దేవుడు, నా తండ్రి మీ యొద్దకు పంపాడు. కనుక ఇప్పుడు చెదిరిపోయిన వారు, సాతాను శక్తులకు బానిసలైపోయిన వారు, సమస్త జనులు, అన్యజనులు అందరూ కూడా ఆనాడు శక్తివంతమైన దేవుని మేము కనులారా చూశాం. ఆయన మాకు రక్షకుడు, ఆయన మాలో గొప్ప దేవుడై ఉన్నాడు అని ప్రజలందరూ కూడా ఆయనను ఏం చేస్తారు చెప్పండి? హత్తుకుంటారంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా దేవుడు నిజమైన దేవుడు, శక్తివంతమైన దేవుడు, ఆయనకు అసాధ్యమైన దేవై ఉన్నది. కనుక ఆయన సూచిక క్రియలు, మహాతర కార్యములు చూసి నిజముగా లోకానికి వచ్చిన లోక రక్షకుడు ఈయనే అని చెప్పి ప్రజలందరూ కూడా ఆయనకు సాగిలపడతారంట, ఆయనను హత్తుకుంటారంట. ఆయన ఈ లోకములో నిజముగా లోకరక్షకుడు ఈయనే తరతరములు పరిపాలన చేసే దేవుడు. ఈయన రాజ్యములో అంతము కానేరదు. దేవునికి స్తోత్రము. అలా ఈయన రాజ్యములో మరి అంతం అనేది ఉండదు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. అక్కడ ఆ కడవరి వానాకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనులో పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. కురిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. దేవుడు ఎక్కడే ఉన్నారు చెప్పండి. కడవరి వానాకాలమున వర్షమును దయచేయమని యెహోవాను మీరు వేడుకొనండి. ప్రతి వాని చేనులో పైరు మరలా తిరిగి మొలుచున్నట్లు ప్రతి వాని చేరు బీడైపోయింది. ప్రతి వారి ఫలాలు లేవు. ఆనాడు ఆత్మ ఫలాలు లేవు. శరీరానుసారముగా తిందామన్న వారికి ఆహారము కూడా లేదు. కనుక దేవుడు తిరిగి మరలా ఆత్మ ఫలాలు వారికి దయచేయడానికి కనుక మీ దేవుడైన యెహోవాను మీరు వేడుకొనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యెహోవాను వెతకండి. ప్రతి వాని చేనులో పైరు మెండుగా ఫలించున్నట్లుగా మెరుపులు పుట్టించి ఆయన ఏం చేస్తాడు చెప్పండి. వానలు కురిపిస్తాడు. ఆత్మ వర్షము, ఆత్మీయ వర్షం వారి మీద కుమ్మరించగా వారి బంధకాలన్నీ కూడా తెగిపోతాయి. మీ అందరికీ వందనాలు. నా పేరు నాగలక్ష్మి. నాకు 2 కిడ్నీలు పాడైపోయినాయి. అయితే నేను మా ఇంటికి పండక్కని వచ్చాను. పండక్కని వచ్చి మా ఇంటి దగ్గర బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే నడవలేని పరిస్థితి. ఎక్కడికి సమస్తం మంచం మీదే. అన్నం తిన్నా, మంచినీళ్ళు తాగినా, పాలు తాగినా, ఏం తాగినా వాంతులు అయిపోయి ఆ తక్కువ సమయంలోనే నాకు సమస్తం బంద్ అయిపోయింది. ఇల్లు కూడా బంద్ అయిపోయింది. బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండి కిడ్నీ కూడా చిన్నది అయిపోయిందని చెప్పారు. అలాంటి సమయంలో మా అత్తయ్య చర్చికి వస్తుంది. అసలు నడవలేని సమస్తం మంచం మీదే చర్చికి వస్తుంది. చాలాసార్లు చెప్తుంది కానీ నేను అశ్రద్ధ చేశాను. మేమైతే అన్యులు. మా ఇంట్లో అత్తగారు బాగా పూజలు చేస్తారు. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, చనిపోతే చనిపోయాను లెక్క. వాళ్ళకి ద్రోహం చేయడం ఎందుకని నేను చర్చికి రానని చెప్పాను. ఒకసారి చర్చికి వచ్చిన పౌర్ణమి రోజు వచ్చాను. నడవలేను. ఎదురు కూర్చోబెట్టిన తర్వాత దేవుడు చెప్పిన విధంగా అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన పౌర్ణమి రోజు వచ్చాను. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన ఆ రోజు నైట్ ఇక్కడే ఉన్నాను. దేవుని నాతో మాట్లాడాలి. అంతకుముందు చాలా సమస్యలు. అసలు యూరిన్కి వెళ్ళేదాన్ని కాదు. అన్నం తిన్న వాంతులు, మంచినీళ్ళు తాగిన, ఏం తాగిన వాంతులు. అసలు చనిపోతానేమనుకున్నాను. కానీ మా ఇంట్లో చనిపోతానన్న విషయం తెలిసింది. కానీ ఇక్కడికి వచ్చినాక దేవుడు బ్రతికించాడు. మళ్ళీ అన్నయ్యలు పట్టుకుని తీసుకొచ్చి ఎదురు కూర్చోబెట్టారు. దేవుడు ఆ రోజు నైట్ దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన విధంగా నేను బ్రతికాను. ఆ రోజు నుంచి నాలో ఉన్న సమస్యలన్నీ వాంతులు ఆగిపోయినాయి. యూరిన్ ఫ్రీగా అయిపోయింది. సమస్తం ఫ్రీ. నా పని నేనే చేసుకుంటున్నాను. నా అంతటి నేనే నడిచి వస్తున్నాను. ఎవరు సాయం లేకుండా నా పని నేనే చేసుకుంటునేదాన్ని. అంతకుముందు 2-3 లేనిదే నాకు పని చేసే వాళ్ళు ఉండేవారు కాదు. నా కోసం కనీసం 2 నా పక్కన కూర్చుని పని చేయాలి. నాకు అలాంటి స్థితిలో నేను చర్చికి వస్తే దేవుడు నన్ను బ్రతికించాడు. నేను చర్చికి వచ్చి వాళ్ళకి 6 నెలలు అవుతుంది. చర్చికి వచ్చి ఇప్పటి వరకు నేను టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు. అలాంటి సమయంలో దేవుడు సన్నిధికి వచ్చాక దేవుడు బ్రతికించాడు. ఆయుష్ని ఇచ్చాడు. మంచి మందులు లేకుండా నా క్రియేటివ్ నాడు కూడా తగ్గిపోయింది. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా పేరు రాజేష్. మాది వెల్లడం. నాకు వివాహం అయిన 2-3 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. పిల్లలు లేరు. నా భార్యకి నీటి పొడుగుల ప్రాబ్లం ఉండేదండి. అదే కాక మంతు కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయం అప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే మంతు రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడే మంతు వచ్చేదే కానీ తర్వాత వచ్చేది కాదు. అలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయం అప్పుడు నున్న గ్రామంలో మా కుర్రాడు ఒక ఉన్నాడండి, మా రిలేటివ్. తన భార్యకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అంటే ఈ సన్నిధి గురించి తెలిసిన తర్వాత ఈ సన్నిధికి వచ్చాడు. వాళ్ళ భార్యకి కాన్సీవ్ అయిందండి, గర్భవతి అయింది, కుమారుని ఇచ్చిండు దేవుడు. తను నాకు చెప్పిన తర్వాత నేను ఈ సన్నిధికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుల ప్రార్థనా బలము, మరి ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ, అంటే నేను ఎక్కువ చర్చలు నేను తిరగలేదు కానీ నేను వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే ఆరాధన నాకు ఎంతో బాగా నచ్చిందండి. ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ ఇంత గొప్ప మందిరం లేదని నాకు ఆలోచన కలిగిందండి. దైవజనులకు నేను చెప్పాను వచ్చినప్పుడు,
మీకేం బాధ లేదయ్యా, దేవుడు మీకు ఇస్తాడు, నమ్మకంతో రండి అన్నారండి. అయ్యగారు చెప్పిన మాట ప్రకారం నమ్మకంతో మేము ప్రతి వారం వచ్చేటప్పుడు ప్రతి వారము కూడా మాకు అంటే మా అమ్మగారికి నేను ఒక్కడే కొడుకునండి, వెళ్ళే దారిలో ఏమన్నా అయితే ఏమయ్యి అన్న భయంతో మమ్మల్ని వద్దంటా ఉండేవాళ్ళు. ప్రతి వారం కూడా గొడవలు అయితేనే ఉండేవి. అయినా కానీ ఈ సన్నిధిలో నేను నిలబడాలి, దైవజనులు చెప్పిన మాట ప్రకారం నేను నిలబడాలి రావాలని ఆశతో వచ్చానండి. వచ్చిన తర్వాత ఈ సన్నిధికి నేను రాగానే నా కార్యం అయితే జరగలేదండి. దైవజనులు చెప్పారు, కాకపోతే మనం రాగానే మన కార్యాలు జరగాలంటే కొంతమంది జరిగితే కొంతమంది జరగవండి. ఎందుకంటే మన శాపాలు పాపాలు అనేవి మనకు అడ్డుగా ఉంటాయి, అందుకని మనకు వెంటనే జరగవు. నాకు బిడ్డలు పుట్టినా పుట్టకపోయినా కానీ ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర ఇలాంటి గొప్ప సన్నిధిలో నేను నిలబడాలని ఆశతో ఉండి ఈ సన్నిధికి నేను నడిచానండి. నడిచిన తర్వాత మరి నా భార్యకి మంతు రావడం కూడా ట్యాబ్లెట్ వేసుకోకుండానే మంతు వచ్చిందండి కంటిన్యూగా. తర్వాత మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. మళ్ళీ వేరే హాస్పిటల్లో చూపించుకుందాం అనుకున్నాం. మళ్ళీ అమ్మగారు వద్దులే అమ్మ చూపించుకోబోకుండా అని అన్నారు. అలాంటి సమయం అప్పుడు 24 గంటల ఆరాధన జరిగిందండి. ఆరాధన ఎంతో శక్తివంతమైన ఆరాధన జరిగింది. ఆ రోజు దైవజనులు ఎంతో శక్తివంతమైన వర్తమానంలో ఎంతో ఆరాధన బలంగా జరిగింది. ఆరాధన ఉదయమునే దేవుడు బిడ్డలు లేని వారికి బిడ్డలు చేస్తున్నాడని చెప్పారండి. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే దైవజనులు చెప్పిన మాట ప్రకారముగానే ఆ రోజు బిడ్డలు లేని వారు ఇద్దరు ఉన్నాము, సౌందర్య మేమున్నాము, టీచర్ గారు ఉన్నారండి. దేవుని చెప్పిన మాట ప్రకారమే సౌందర్య కన్సీవ్ అయిందండి. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే కన్సీవ్ అయింది, బిడ్డనిచ్చాడు దేవుడి దయ వల్ల. అయ్యగారు కూడా మరి అప్పుడు క్రిస్మస్ పండుగ అయినా సరే ఎన్నో పనులు, అమ్మగారు అమెరికాలో ఉన్నారు. అప్పుడు క్రిస్మస్ పండుగ సన్నిధి గురించి అయ్యగారే చూసుకోవాలి మొత్తం. అయినా కానీ ఎన్నో పనుల్లో తిరుగుతున్నా కానీ డెలివరీ అప్పుడు వచ్చి ఎంతో ధైర్యము చెప్పి తల్లిదండ్రులాగా మమ్మల్ని ఆదరించి కాపాడారు. అందుని బట్టి దేవజనులకు వందనాలు, అమ్మగారికి కూడా వందనాలండి. ఒక బిడ్డ కోసం వచ్చానండి నేను. అంటే బిడ్డ పుట్టితో పుట్టదో నాకైతే తెలియదులే కానీ ఆశతో వచ్చా. నా ఆశని దేవుడు దైవజనులు చేసిన ప్రార్థనా బలం వల్ల వాడు గిఫ్ట్గా ఇచ్చారండి దేవుడు. ఒక బిడ్డ కోసం వస్తే రెండో బిడ్డనిచ్చాడు దేవుడు. ఆ బిడ్డ నాకు పుడతాడని తెలియదు, అసలు మళ్ళీ రెండో బిడ్డ నాకు పుడతాడని తెలియదు, నా భార్యకి మంతు వచ్చిద్దని కూడా నాకు తెలియదండి. బిడ్డలు లేని లోటు నాకు తీర్చాలే దేవుడి సన్నిధిలో అనుకున్నాను నేను. మళ్ళీ బిడ్డలు పుడతారన్న ఆశే కానీ నాకు ఉండేదే కాదండి. అలాంటి సాంపుడు దేవుడి దేవాల అయ్యగారు అమ్మగారు ప్రార్థనా బలము, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడవటం, వాళ్ళ ప్రేమానురాగాలను బట్టి, వాళ్ళు చేసిన నా గురించి ప్రార్థన బట్టి దేవుడు కార్యం జరిగించాడని నేనైతే మగబిడ్డ పుట్టాలి, ఆ బిడ్డ పుట్టాలని అడగలేదు కానండి. అమ్మగారు ఎప్పుడు చేసినా కానీ ఒక మగబిడ్డని దయచేయని చేసేవారు. మగబిడ్డ పుట్టిందని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. అయితే ఇచ్చిన బిడ్డని దేవుడికి ఉపయోగపడాలి, దేవుని కొరకు ఉపయోగించాలని నేను ఆశపడుతున్నానండి. ఈ బిడ్డని దేవుని కొరకు ఉపయోగించాలని నేను తీర్మానం చేసుకున్నా. ఆ బిడ్డని దేవునికి ఉపయోగపడేలాగా చేయాలని మీరు కూడా ప్రార్థన చేయండి. నేను ఎంతో గౌరవపడతానండి. ఎందుకంటే నాకు ఇలాంటి తల్లిదండ్రులు నేను దొరికినందుకు నేను ఎంతో ఆనందపడతానండి. వాళ్ళ కొరకు ఏదైనా వదిలేసుకుంటానికి నేను సిద్ధపడే ఉన్నాను. కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను వదలలేకపోతున్నాను. ఎప్పుడోకప్పుడైనా సరే వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే వాళ్ళ దగ్గరే ఉండాలని ఆశ. వాళ్ళు చెప్పినంతకాలం కూడా వాళ్ళ ఏమిటే ఉండాలని ఆశ నాకు. అలాగే ఈ సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా మనందరము ఐక్యతతో ఉండాలని గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించిన